నేరలో లోనే రాడి నేరలో లోనే రాడి చెరువడి భార్య నేరలో లోనే రాడి నేరలో లోనే రాడి వచ్చిండు ఆయన మీ శ్రీవారు నీ ఫీడు నీ పెరుడి నీ పెరిమిట్టు నీ మొగడు దేనిపోయింది అదిగో చెప్పేది ఒకరు వినదు ఒకరు జిల్లారయ్యే శాస్త్రమైన రాజవీల వీర వాడే కాంచన శిలరాజు బాణ ముందు ఖర్చుడు బామ్మ కాంచనమాలని పేరు పెట్టి పిలిచిందమ్మ ఇక ఆడవిల కాంచనమాల కష్టపడితే భార్యతోనే ఎప్పుకోవాలి భార్య కష్టపడినారు భర్తతోనే ఎప్పుకోవాలో అన్నారు భార్య భర్త అనుబంధం నూరెల జీవితము అన్నారు భార్య అంటే కనుగుంటు లాంటిది భర్త అంటే కంటి రేపలు అంటున్నారు కనుగుంటు కాకపోతే అస్తే అనుకునేది కంటి రేపు అన్నారు నాలో ఉన్న బాధ నా భర్తతో కాక ఎవరితోనే ఎప్పుకుంటా నేను అలా అస్తమత ఉదకాల వాటిని అమ్మమ్మ కథ అయ్యో మంచి గడుగు అయ్యో కొడి బ్రదమ్మ అడిగినా
మరి ఒక్కరోజే నీ కాలు అర్థమే కరతలేవా నాయ్యా పిల్ల ఈ తలికే బలవాలే ఈ కాలం ఉప్పు అనుకున్నావా సఖి అనుకున్నావా ఇనివి అనుకున్నావా ఇద్దరి అనుకున్నావా రోజు ఉప్పు అని చెప్తున్నా తినబడి ఊరిగానే ఎందుకు అరుగుద్దమ్మా చెత్తన రోజా రోజా నీ కాసే కరగంటవా అసలు పరకాలంతా తిందే పరకాలకు వచ్చినందుకు 5 o'clock ఓ మొలకాయ మొలతో అయ్యి అంట మన కాడ అవును పెళ్లిగా డీజే కాడ అతని కాలకెళ్ళి చేతలకెళ్ళిలో తన భార్య గడ్డనాలక భర్త కాలు కడిగినట్టున్నది నాదా ఆయన కాలు అడిగిన కరిగడిగా నీ కాలు అడుగుతుంది కదా నాయ్యా వాళ్ళ భార్య కాలు కరువు జరగలేదమ్మా మరి ఎట్లా జరగ తత్త కొడక మా బిడ్డ భాస్కర్ ఎక్కడ దాచుర్రా లేకపోతే నీ అక్క మరి రానా నేను రేపు కాసేపు నేనెందుకు మన బండి బయట బాగా లేదు ఆయన ముందుగా బాబా చేసుకుంటా వీళ్ళ కాడికి వెళ్ళి పుట్టాలి వాడు కదమ్మా మా దేవుడా రాములా అక్కడ ఆయన కథలు కొట్టారు ఇక్కడ నీ కథలు కడగడతాము నాయ్యా ఏం బంగారా వారికి వారిగా కోతి భాస్కర్ గారు దట్ట కోతి పంతిగాడు పంతిగాడు ఎవరు పంతిగాడా రమ్మని భర్తన వేసోగని దేవి అలమా వరకు మిదేలమ రామ రామ బంగారి భవనాలమ దేవ రామ అమ్మవారి కాంతిరమాల రమ్మని భర్తన భవనాలు నింపుకున్నారమ్మ ఓ దేవుడు నేరద్రసలకి ఇలా మాట్లాడా ఎంత కాంచనమాల ఎందుకు చిన్నవాడు అచ్చలేకపోతురా ఆయన చడిగినప్పుడే నాదంతా ముంగడ పెడతా ఏదో ముంగడ పెట్టేది మనసులో మాటమ్మా అదే వీడియో కోయిలిగా చెప్పు చిన్నవా ఇన్నారు నాగర పోలు నేను మనకి చిన్నవని అయితే పడతావు కోడలు అంటే కన్న బిడ్డతో సమానం గట్ట మరి గట్టరా ఓకేనండి ఉండకాలు పోతే మరి అంటే మీరు ఎందుకు మనసు చడకపోతారా ఆయన చడిగినప్పుడే భాస్కర్ గారు అవి మాట్లాడడం మంది ఉండదు తుప్పుకోమంటారు అక్క లాడితే మళ్ళీ డ్రమ్ములని అక్క వాడు కుమారి గారు అట్లాయే ఇది ఇట్లాయే నేపాలు అట్లాయే ఆ కాల కుట్టాలేసినారని నువ్వు పెట్టక నా అక్క చూసి కుక్క వదల పెట్టుకున్నాడు గారు ఇక్కడ తోడ నీ గుంజి అందరూ చూసి మా తోటకంతా కుతురగం అది నేను వచ్చిన మనవయ్యా తోటలో పెట్టేప్పుడు తాళం చేసి పోవాలరా బాడకావు
నాతో ఇష్టమైనాను లేకపోతే వాళ్ళతో అన్నావు బంటి ముందుకున్న నా యాలు కట్టినట్టు శశి బంటి బయట అలలే చిన్నవేనా ఏమని ముఖం మారుతున్నాడు మోనిక్కీడన్నరే పొద్దున్నాక మొగడని పని పోయి అరవగడ్డం ఏజెంట్ల ఇంటి కాడి ఇల్లారి కిలకిల నవ్వుకుంటుండారా పిల్ల ఒకవేళ పెళ్లికి పులక ముఖం పెట్టామనుకో అయ్యకి ఇంకింత అయ్యే పోయి బ్రాండ్ షాప్ పిల్ల పొద్దున్నాక అమరావతుల మంది అయ్యో ఫుల్ అవుతుంది ఫుల్ అయినాక అయ్యో సొలుగా కూడా సీసాలు ఆటోలు తెచ్చి పారేస్తారు బయట చిన్న ధనం ఉన్నది ఉన్నది ఎక్కి చూడి ఎన్ని మాలు ఆడపడ అద్దల మాలు ముఖంగా మోయంపు మేడలు ఉన్నాయమ్మా వాళ్ళు కూడా కంచి మేడలు ఉన్నాయే నిన్ను పాలి వాళ్ళ తిట్టి నారాయణ భార్య భగవాన్లు కొట్టి నారాయణ భార్య నీ భార్య మంది భార్య ఎందుకు బామ కాంచనమాల ఎందుకు చిన్నమైన వంటి వనాదు వనాద కాంచన సేన రాజా తినంత తిండి ఉన్నది ఇంకా గుర్రాలు ఉన్నాయి ఎలా రాజా ఉన్నది బామ అన్ని తీర్ల కలిగి ఉన్నాక ఎందుకు చిన్నవేను అన్నావు అందుకే అన్నారా భర్త కష్టం వస్తే భార్యతోనే ఎప్పుకోవాలి భార్య కష్టం వచ్చినారో భర్తతోనే ఎప్పుకోవాలన్నారు నాలోనే ఉన్న బాధ నీతోని కాక ఎవరితోని చెప్పుకుంటానయ్యా ఏంటి లేక చిన్న వాళ్ళ బంగారం లేక చిన్న వాళ్ళ తిండి లేక నేను చిన్న ఒక పోదినయ్యా కంటికేమో రెప్పచాటు కాలికేమో చెప్పుచాటు నాలో ఉన్న బాధ నీతోని కాక ఎవరితోని చెప్పుకుంటా నాకు నా వెనక బలం లేరు నీకు నీ వెనక బలం ఎవరు లేక కాంచన తీరా రాజా అయ్యో నాద నా ప్రాణనాద ఓ నాదో చిన్నమైన కారణం నీతోని చెప్పేదాను ప్రాణనాదో ఎక్క గొర్రెల వండే ఓ నాదా ఎలా రాజ వండే ప్రాణనాదో ఎండి బంగారం వండే ఓ నాదా
అత్తగారింటి కాడ కొట్టి పెళ్లి అనే 2 అక్షరాలతోనే ఒకరింటికి వస్తుంది అనాదా అత్తగారింటికి వచ్చే తల్లైనా అనుకుంటది అయ్యో నాగరమణ కొడుకులు కావాలి నాగరమణ బిడ్డలు కావాలని ఏ తల్లైన కోరుకుంటదే అనాదా ఆడ జనమై భూమి మీదకి వచ్చినప్పుడు అవరారా అమ్మను పిలిపించుకొని ఆడతాడు అది పాడుతాను అన్నారు లోకములే తల్లిదండ్రులు అనుకుంటారమ్మా నేను కొడుకుల కనాలే కోటికి విడుదల్లాలి నేను బిడ్డలే కనాలే ఎల్ల లోకాల చెడు బయట ఎందని తల్లి అనుకుంటానమ్మా కొడుకుల బిడ్డల కనేది ముందు కథల కొరకన్నారు బామ సరిపోయిన నాడు మీద కప్పిన గుట్ట మేటి బేగరి బాలు పాత బట్టలు ఉన్న సాగర బల్ల బాలు పిల్లలు పెట్టిన కూడేమో కాకుల గద్దల బాలు మనం కొరువు పెట్టే కొడుకు కొరువు పెట్టే కొడుకు కొడుకు ఉన్న బాబా దొంగైనా దొంగైనా గుడ్డోడో గుడ్డోడో మనకొక్క కొడుకు కొడుకు ఉన్న బాబా కొడుకు దీవతోటి మనం బతుకుదేవా కొడుకు అక్కడ తిరిగచ్చి మనం ఆ గిట్ట కూర్చున్నా అవ్వా తిన్నవా నాయన ఉన్నవా అని అడిగే కొడుకు లేకున్నా అడవిల్లారంటే తోటకూరల బామ్మ చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ పెరగంగా బిడ్డ పెద్దది మన బిడ్డ బిడ్డ పెద్ద పెరిగినాడు బామ ఏ తల్లి అనుకుంటారమ్మా ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తిల కుంపటం అన్నారు నా బిడ్డ కీడొచ్చిందో అని మన ఇంటి ముందు బామ బందరు కొట్టి పందిరేసి పైడాకు దోర్నాలు కట్టి మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం వేసి అయ్యా నా పేగు తీసి నీ బిడ్డకెత్తానా నా బిడ్డ పైన మరి అల్లును చేతులు పెట్టి బిడ్డను అత్తగారి భవనం దాగనంపిన మనం కాలు రెక్కలు ఉడుకో కాలు రెక్కలు ఉడిగి మంచాల పడితే మంచాల పడ్డనాడు బామా ఏ తల్లైననుకుంటదమ్మా నా బిడ్డ అత్తగారి భవనములు ఉన్నవి నా బిడ్డ ఇవాళ వస్తుందో నా బిడ్డ రేపు వస్తుందో నా బిడ్డ ఏమి తెస్తుందా అని మంచాల కూర్చున్న కాడ ఏ తల్లి అయిన బామ బిడ్డ పోయినా తోవదుతాడటంగా నడత్తదో బిడ్డ ఏమి తెస్తాందని కన్న తల్లి బామ ఎదురు చూసిన నాడు అత్తగారి భవనాలల్లో ఉన్న ఆ బిడ్డలు తెలవంగానే మా అవ్వ మంచాల పడ్డది నేను అవ్వను కూడా పోవాలి చదువు లేకుండా బిడ్డలు పక్కింటికి ఉరికి నేను అవ్వగారింటి పోతాను నా బలగాన్ని చూసుకొని వచ్చినాక అవ్వ మీకు కూలి కైకిలి కత్తనని 50 రూపాయలు బరుడు కోరి బిడ్డ ఇక సర్ది కట్టుకొని అవ్వ దగ్గరికి వచ్చింది అయ్య దగ్గరికి వచ్చో మీ బిడ్డ నచ్చిన అవ్వ ఏ కొడుకు మీకు అన్నమంటా లేడన్నా ఏ కోడలు మీకు తనమంటా లేదన్నా అన్న బిడ్డలు బామా తల్లిదండ్రి రాజులు వండుకున్నా పక్క బట్టలు తులిపి ఉతికి ఆరేసి కున్నెడన్ని నీళ్ళగా పెట్టి జాలాడి రేవుల్లో బిడ్డలు అవకు తలదానం పోసి తల కుర్లు కదిరి అవ నీకు సర్ది తెచ్చినా అవ నీకే కోడలు అన్నమనలేదా అని బిడ్డ తెచ్చిన సర్ది తింటే బామా ఏ తల్లిదండ్రికైనా నిమ్మల అన్నరమ్మా
అవ నేను పోతానా ఇంటికాడ పని ఉన్నది అవ నేను 10 రోజుల కత్త అవ నేను వారానికి కత్తననగానే ఏ తల్లి అయినా బిడ్డ తయారు కాగానే బట్టల బుట్ట పట్టుకోరి బస్సు దాకా పోయి ఆ బిడ్డ నువ్వు ఎక్కంగా పైలవు నీ పిల్లలు దిగంగా పైలమవ్వా అని అత్తగారి భవనం బిడ్డల దాకా నంపిన మనము కాలు రెక్కలు ఉడికి కాదు బామా మంచాల వడ్డనాడు బామా కాడు వెళుతున్న నాడు ఊరు బొమ్మన్న నాడు బామా మన ప్రాణం విన్నాడు అపగత్యమైన మొదలావు ఆ బిడ్డల ఉదరవంగానే బావ మంచారవడి అప ప్రాణం ఏంటంటే ఏ బిడ్డైనా చేనుల సరికల్లా ఉన్న బిడ్డలు ఇంటి గురి కట్టి తలపదానం అనుకుంటా కన్న బిడ్డ సంకరేసుకొని తెలుసుకున్న భర్తని మడి పెట్టుకొని మురుగు వాసన బట్టి ఆకిట్టున్న ఏ బిడ్డైనా గిలిగిన ఉరి తెచ్చి అవని బిడ్డ నచ్చినా అవని ప్రాణం పోవంగా నీకు ఏ బిడ్డ అదికి రాలేదు నీకే కొడుకు అదికి రాలేదు చిన్ననాటి నుంచి బామా తరుచుకుంటాము వాళ్ళు ఇచ్చుకుంటా బిడ్డలు తన్ని పోసుకుంటా కోడి వెంట తగ్గినట్టు బిడ్డ కోడి వెంటలు తగ్గినట్టు బిడ్డ మన బిడ్డ ఎర్త బుడ్డ బామా 6 బిడ్డలు ఎర్త కాదు బామా సభలోకులు ఎడుతున్నరమ్మా మగవాడి దుఃఖం మొక్కల వంటివి ఆడపిల్లల దుఃఖం కుతికిలమంటే అన్నారు మగవాడు గిట్ల కూర్చొని ఎడితే కుసాగిలు దాటదన్నారు బామా అదే ఆడపిల్లలు ఇద్దరు వాడ కడితే అవతల వాడకి అన్నారు మన కొడుకు మగవాయి గాడు ఆ గిట్ల కూర్చొని 4 గీతలు గీస్తుంటే మనము కన్న బిడ్డ అవ మీదకి వెళ్ళి లేసి అన్న దగ్గర గురికి ఓరన్నా మన అవ ప్రాణం పోంగా నేను దగ్గర ఉంటే నా బిడ్డ పైన నీ చేతులు పెట్టురా అన్న మీద అన్న మీద చెల్ల మీద పొడి ఎడుపు ఎడుచును బాబా ఆడపిల్ల లేని సాబులమ్మా ఆనాద సాబులంటారమ్మా లోకముల బాబా ఏ స్త్రీకి గాని దేవుడిచ్చిన వరమనగా